మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల లెక్కలు తీస్తున్నారు. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు సాగాలని అధికారులు భావిస్తున్నారు. సీఎం సమీక్ష సందర్భంగా ఖాళీలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, పదోన్నతుల ప్రక్రియ తదితర అంశాలను అధికారులు నివేదించారు. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు స్కూల్ అసిస్టెంట్ 1,739, భాష పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్ 2,575 పోస్టులను ఖాళీలుగా చూపారు. గతేడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్క తేలాయి. టెట్ ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పించాలన్న నిబంధన దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించి పదోన్నతులను ఇవ్వడం ద్వారా మరో 9,000 వరకు ఖాళీలు తేలే వీలుంది. వీటన్నిటినీ డిఎస్సిలో చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులను కలపాల్సి ఉంటుంది. ఈ లెక్కన 19,000 నుంచి 20,000 వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నివేదిక అందిన తర్వాత మరోసారి సీఎంతో సమావేశమయ్యాక డిఎస్సి వీలుంది. ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్ ని విధిగా నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీల్ని ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను 1.72 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి వారి సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వీలుంది. ఆలోగా డిఎస్సి నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్దం కావాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను కొనసాగించి పోస్టులు గడువు పెంచి కొనసాగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.